హాయ్ ఫ్రెండ్స్, నేను మీతో చెప్పడం మర్చిపోయాను. ఆగస్టు 15th మనకు చాలా పెద్ద పండగమ్మ, స్వతంత్ర దినోత్సవం. కానీ మనం దాని గురించి అసలు మాట్లాడుకోనే లేదు, మర్చిపోతూ ఉంటాము. ఆ రోజు విష్ చేసుకుంటాము, కానీ ఎప్పుడు అనుకుంటాను ఏదన్నా కొంచెం మాట్లాడదాము అని చెప్పేసి. ఎందుకు అంటే మన దేశం గురించి మనం మాట్లాడుకోవాలి కదా. ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాను మీతో కదా, చాలా విషయాలు మాట్లాడుకుంటాం. నగల గురించి, చీరల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ మన దేశం గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి కదా. మీరు అనుకుంటారేమో ఏంటి ఈవిడ ఏమన్నా సుత్తేస్తుందా అని చెప్పేసి. అలా కాదమ్మా, జస్ట్ ఒక 1 or 2 సెంటెన్సెస్ అంతే. సో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు బాగా మన భారతదేశం చాలా గొప్పది, సో రాముడి గురించి, కృష్ణుడి గురించి, వివేకానందుడి గురించి, ఛత్రపతి శివాజీ గురించి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. కృష్ణదేవరాయల గురించి, యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణదేవరాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా ఫేవరెట్ హీరో అని చెప్తూ ఉంటానన్నమాట. సో మా అమ్మ 5th క్లాసే చదువుకునింది, కానీ చాలా చక్కగా స్టోరీస్ చెప్పేది, వీళ్ళ గురించి చెప్తూ ఉండేది అనమాట. ఆవిడకి తెలిసిన వేలో చెప్పేది, అంటే కరెక్ట్గా కాకపోయినా కానీ ఆవిడ విన్నది చెప్తూ ఉండేది. సో మేము చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం, మన దేశం ఇంత గొప్పదా అని చెప్పేసి. సో బాగుండేది అది. మన భారతదేశం అంటే తెలియకుండా నేను చాలా తెలియకుండా కాదు, తెలిసే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. భారతదేశంలో పుట్టినందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. సో నా పిల్లలకు కూడా అదే చెప్పేదాన్ని. కొంచెం అంటే చిన్నప్పుడంతా స్టోరీస్, మన భారతదేశం ఇంత గొప్పది, అంత గొప్పది, మన వాళ్ళు ఇంత బాగుంటారు, మన ఫ్యామిలీస్ ఇంత బాగుంటాయి, మన కల్చర్ ఇంత గొప్పది, సంస్కృతి సాంప్రదాయాలు మనం ఇంత బాగుంటాయి. సో ఫ్యామిలీ బాండింగ్ ఉంది అంటే మన భారతదేశంలోనే ఉంది. ఇంకా ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో మనలాగా ఉంటారు. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన పండగలు ఇట్లా అన్నమాట. సో నా కూతురికి కొడుకైతే నేను బాగా చెప్పాను. కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత అబ్బాయి ఏంటమ్మా అంటారు, కానీ అయినా కానీ చెప్తూనే ఉంటానమ్మా. ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియకుండా దేశభక్తి అనేది మన నరనరాల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మనం చెప్తూ ఉంటేనే కదా మన పిల్లల్లో కూడా వస్తుంది. మనము చాలామందిని చెప్తున్నామంటారు, నాకు అనిపిస్తుంది అంటే మన దేశం కంటే కూడా మనం యుఎస్కి వెళ్ళడం చాలా గొప్ప, యూకేకి వెళ్ళడం చాలా గొప్ప, ఆస్ట్రేలియాలో చాలా బాగుంటుంది ఇలా అనుకుంటూ ఉంటామేమో. నేను ఎప్పుడు నా పిల్లలకు చెప్పేదాన్ని, చూసి రావడానికి బాగుంటాయి కానీ అక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు, మన దేశం కంటే ఏది గొప్పగా ఉండదు అనేసి. సో మీకు తెలుసు నా పిల్లలిద్దరూ యుఎస్ నుంచి వచ్చేసారు. ఇది నేను గ్రేట్గా చెప్పడం లేదు, అలానే యుఎస్లో ఉండేవాళ్ళని, వేరే దేశాల్లో ఉండేవాళ్ళని కించపరచడం కూడా లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నా కానీ మన దేశం గురించి గొప్పగా మాట్లాడుకోవాలిమ్మా. కానీ చాలామందికి అలవాటు అయిపోయింది ఏంటి అంటే మన దేశంలో ఏముంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అంటారు. మన దేశంలో ఏం లేదమ్మా, చెప్పండి. మన దేశంలో ఏం లేదు అంటే బీద దేశం అంటారు. మన వాళ్ళు డబ్బులు సంపాదించడం లేదా, మనకు డబ్బులు సంపాదించే అవకాశం లేదా అంటే మీరు అనొచ్చు, ఉద్యోగాలు అనొచ్చు. అంటే మరి ఇది హర్ట్ అవుతారేమో నాకు తెలీదు, అంటే ఎవరిని కించపరచడానికి నేను అంటం లేదు. ఉద్యోగాలే చేయాల్సిన అవసరం ఏంటి? మనకు తెలిసిన బిజినెస్లు చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. మనకు సంపాదించాలనే కోరిక ఉండాలి, కానీ దాని గురించి ఆలోచించవచ్చుమ్మా. ఇంటికొకళ్ళు యుఎస్కి వెళ్ళి సంపాదించాల్సిన అవసరం ఏముంది? సో మనలో ఎంతమంది ఏడుస్తూ ఉన్నాం చెప్పండి. ఒక బాబు ఉంటాడు లేదా ఒక పాప ఉంటుంది, వాళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు యుఎస్లో చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా డాలర్స్ సంపాదించుకోవచ్చు, అక్కడ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అని వాళ్ళ మనసులో స్థిరపడిపోయి ఒక స్టేజ్కి రాగానే మేము యుఎస్ వెళ్ళిపోతాము అనుకుంటూ ఉన్నారు. సో చాలామంది పేరెంట్స్, అందరూ అని చెప్పను కానీ చాలామంది పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంత అద్భుతంగా ఉంటాయి అమ్మ వేరే దేశాలు, చూడడానికి చాలా బాగుండొచ్చు, మనం ఉండడానికి అంత బాగుంటాయి, మన దేశానికి మించింది ఏమన్నా ఉంటుందా? మీరు అనొచ్చు మీకేంటి మేడం అంతో ఇంతో ఉన్నట్టుంది, మీరు బాగానే చెప్తారు అనేసి. ఎప్పుడు నేను అలా ఆలోచించలేదు. మా నాన్నగారు కూడా యుఎస్ వెళ్ళడానికి చాలా అగెనిస్ట్. నన్ను యుఎస్లో ఉండే వాళ్ళకి ఇవ్వననేసారు. మా పెద్ద తమ్ముడిని అసలు వద్దనేసారు, తను సివిల్లో చేర్పించారు. మా తమ్ముడు టాపరు, అన్నిట్లో టాపరు మా పెద్ద తమ్ముడు. మా చిన్న తమ్ముడు మాత్రం పట్టుబట్టి వెళ్ళాడు. మా నాన్న నచ్చజెప్పి పంపించాం, మేము ఇద్దరం ఉన్నాం కదా నాన్న వెళ్ళండి అని. కానీ ఇప్పుడు మనకు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు, వాళ్ళిద్దరూ వెళ్ళి యుఎస్లో ఉంటున్నారు, లేదా యూకేలో ఉంటున్నారు, లేదా ఆస్ట్రేలియా ఉంటున్నారు, లేదా ఇంకెక్కడో ఉంటున్నారు. మనమేమో పెద్దవాళ్ళం అయిన తర్వాత దిగులు పడిపోతూ ఉన్నాము, అయ్యో పిల్లలు లేరే దగ్గర, అసలు ఏం తోచడం లేదు. ఎంతమంది బాధపడుతూ ఉంటారు, లిటరల్గా ఏడుస్తూ ఉంటారు. కానీ అది మన తప్పు కూడా ఉందేమో అనిపిస్తుంది నాకు.
చిన్నప్పటి నుంచి మన దేశం కూడా చాలా గొప్పది, మన దేశంలో కూడా అవకాశాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉద్యోగాలు ఉంటాయి మంచిగా, ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నామో అనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళు లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించాల్సిన అవసరం ఉందంటారా? అంటే మళ్ళీ మీరు నన్ను అనకండి మీరేంటి మేడం సంపాదిస్తున్నారు కదా అనేసి. నేను చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ పైకెక్కి వచ్చానమ్మా. మీరు నమ్ముతారో నమ్మరో మా బాబుని యుఎస్ ఉద్యోగం వదిలేయమంటూ ఉంటాను నేను. అది మన దగ్గర కాన్సన్ట్రేట్ చేయనా ఇంకా చక్కగా వస్తుంది అని చెప్తాను నేను. మా బాబు ఫస్ట్ చెప్పడం కూడా చెప్పి పంపించాను. వాడు ప్రామిస్ చేసి వెళ్ళాడు, నేను 5 years ఉంటాను మా యూఎస్లో, తర్వాత వచ్చేస్తాను అని చెప్పేసి. నేను కూడా అగెనెస్టే అనుకోండి యూఎస్ వెళ్ళడానికి. పాపను మాత్రం చదవడానికే పంపించాను. మీరు అనుకోవచ్చు మీ 2 పిల్లలు వెళ్ళారు కదా అని చెప్పేసి. కరోనా వచ్చిందనే కాదు మా, బేసిక్గా నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో దేశభక్తి కొంచెం ఉండాలి, అది మన పిల్లలకు కూడా నేర్పించాలి కదమ్మా. ఎంతసేపటికి ఇండియా గబ్బుగా ఉంటుంది, రోడ్లు బాగుండవు, బిల్డింగులు బాగుండవు, కరప్షన్ ఎక్కడ లేదు చెప్పండి. ప్రపంచ దేశాల్లో కరప్షన్, మన దేశంలో ఉన్నంత సేఫ్టీ ఇంకెక్కడైనా ఉందా? అసలు మన దేశంలో ఉంటే మనది మన భూమి అనే ఫీలింగ్ ఎంత బాగుంటుందా? మీరు నమ్ముతారో నమ్మరో, వేరే దగ్గరికి వెళ్తే కూడా మనం ఇంతగా ఎంజాయ్ చేయలేమేమో ఫంక్షన్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, చెప్తూ ఉంటారు ఏం కొనుక్కున్నా వేస్ట్, అసలు ఏమి ఎంజాయ్ చేస్తాము, పెట్టుకోవడానికి అక్కడ ఏమీ ఉండదు, ఎప్పుడో ఏమో వస్తుంది. కాస్ట్లీ శారీ కొనాలంటే ఆలోచిస్తారు, నగలు కొనాలంటే ఆలోచిస్తారు, మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్తారనమాట. అంటే నగలు చీరలు కట్టుకోవడము పెట్టుకోవడమా ఎంజాయ్ చేయడమా అని కాదు, ఏదైనా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఒక పండగ వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు, తాతయ్యలు నానమ్మలు, పక్కన మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. అవునా కాదా అమ్మ? అంటే వాళ్ళ కోసం ఇండియాలో ఉండాలా అంటారేమో. మనకు ఆనందం కాదా మన బిడ్డల దగ్గర ఉంటే, మన కళ్ళ ముందున్నా. కానీ మన ఇంట్లో లేకపోయినా జస్ట్ వేరే ఇంట్లో ఉంటే కూడా అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం అనుకోండి, అది వేరే విషయం కాదా. ఈ కరోనా వచ్చినప్పుడు ఎంతమందిని సఫర్ అయ్యామ్మా, అసలు చూసుకోలేక, చనిపోయినా రాలేక. నిజంగా మా నాన్నగారు ఎప్పుడు ఆ మాట అనేవాళ్ళు, అసలు ఏం యూఎస్, అసలు ఎవరైనా చనిపోతే రాను కూడా రాలేరు అని చెప్పేసి అనమాట. అప్పుడు ఏదో నేను అనుకునేదాన్ని, తర్వాత నేను పెద్దదాన్ని అయిన తర్వాత అనిపించేది ఎంత కష్టం చెప్పండి. అంటే మీరు అనొచ్చు ఏంటి మేడం వాళ్ళు మరి వాళ్ళకి ఇష్టమైనట్టు వెళ్ళనివ్వాలి కదా. నా ఇష్టం ఎలా వస్తుంది? మనం కాదా క్రియేట్ చేసేది. చాలామంది యుఎస్ అంటే గొప్ప, అక్కడంటే గొప్ప, విదేశాలకు వెళ్తే గొప్ప, గ్రేట్. ఏమ్మా మన ఇండియాలో ఎంతెంత మంచి జాబ్స్ ఉన్నాయి, ఎంత మంచిగా ఉండొచ్చు చెప్పండి. అందరికీ 2 లక్షలు 4 లక్షలు 10 లక్షలు రావాల్సిన అవసరం కూడా ఏముందమ్మా. హ్యాపీగా ఉండొచ్చు కదా, అది మన మనసులో ఉంటుంది. మన వాళ్ళతో, మన దగ్గర వాళ్ళతో ఉన్నామంటే ఎంత సంతోషంగా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనమే మన పిల్లల్ని అలా తయారు చేస్తున్నామేమో అని చెప్పేసి. ఇంటర్ అయిపోయిందా పంపించేద్దాం, డిగ్రీ అయిపోయిందా పంపించేద్దాం, చదువుకోవడానికి పంపించవచ్చు, మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళకి అనిపించాలి అంటే మనం చెప్తూనే ఉండాలేమో కదా. అది మనం ఒక్కళ్ళం ఉండి పెద్దవాళ్ళమే ఉండి ఏం చేస్తాం, మా పిల్లలంతా దూరంగా ఉండి. ఆలోచించండి. అంటే ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ పిల్లలు కూడా అక్కడ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలి అంటే వాళ్ళు ఇరుక్కుపోతారు చాలామంది. వాళ్ళకి ఇష్టంగా కూడా ఉంటుంది కానీ వెనక్కి రాలేరు. అది చాలా పెద్ద టాపిక్, అది ఎందుకు మనకు. కానీ నేనేం చెప్తానంటే, దేశభక్తి నూరిపోయాల్సిన అవసరం లేదు. కానీ మన దేశం కూడా చాలా గొప్పది, మన దేశంలో కూడా బోల్డన్ని అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అని ఎందుకు చెప్పలేకపోతున్నాం మన పిల్లలకి? చెప్పాలి కదా, మనమే చెప్పాలి కదా. మన దేశంలో ఎంజాయ్ చేయలేమా అమ్మా? బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు లేని ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయమ్మా? సో అనుకుంటే అన్ని చోట్ల నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి. ఏ దేశము అద్భుతమేం కాదు. మన దేశం కంటే అద్భుతమైంది ప్రపంచంలోనే లేదు నాకు తెలిసింది చిన్న ప్రపంచమే. అయినా నేను కొంచెం, మా వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇండియా సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటాను నేను. సో మీ అభిప్రాయాలు మరి చాలామంది చెప్తారు, నేను అడగకపోయినా కానీ చెప్తారు. కానీ పిల్లలకు మాత్రం మన దేశం అంటే గొప్పదని మాత్రం చెప్పండి అమ్మా. దరిద్రమైన దేశము, మన దేశం వేస్ట్ అని మాత్రం ఎవరు చెప్పకండి. మీ పిల్లలు అంటుంటే కూడా ఊరుకోకండి మా, లేదు అని వాదించండి. నేనైతే ఒప్పుకోను, భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే ఒప్పుకోను, నాకు చాలా ఇష్టం. సో మన దేశాన్ని మనం ప్రేమించాలి కదా. దేశభక్తి నూరిపోయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనము మన పిల్లలకి చెప్పండి మా, తర్వాత సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల సంగతి. అది నేను అంటే అసలు యాక్చువల్గా ఆగస్ట్ 15కి చెప్దాం అనుకున్నాను, యాక్చువల్గా మర్చిపోయాను నేను కూడా. సో ఒక చిన్న మెసేజ్ అనమాట ఇది. మెసేజ్ అని కూడా చెప్పను, నా మనసులో భావాలు.
ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే.